రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వర్షాలతో పలుచోట్ల జనజీవనం స్తంభించిపోవడం, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఆయా చోట్ల ప్రజల రక్షణపై తక్షణమే దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా మంత్రులు ఆయా శాఖలపై సమీక్షలు చేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధరబాబు, సీతక్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ కె రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు. వరద నష్టం అంచనా వేసి తక్షణం నివేదికలు సమర్పించాలని వివిధ శాఖల కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో రోడ్ల పరిస్థితులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. వర్షాలు, వరదలపై సీఎస్ రామకృష్ణారావు కార్యదర్శులతో మంత్రులు వేర్వేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్సులు నిర్వహించారు. ప్రస్తుతం అతి భారీ వర్షాలతో దెబ్బతిన్న జిల్లాలకు అదనంగా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని మంత్రులు పేర్కొన్నారు. సచివాలయంలో నిరంతరం పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వివరించారు. చనిపోయిన వారి కుటుంబాలను, కూలిపోయిన ఇళ్లు, నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పంట నష్టాలపై అధికారులు సర్వే చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక దెబ్బతిన్న ఇళ్లలో ప్రజలు నివాసం ఉండకుండా చూడాలని నిర్దేశించారు. వర్షం తగ్గగానే తెగిన రోడ్లు, కల్వర్టులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. రోడ్లు, చెరువులు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలోని వరద పరిస్థితులపై ఎస్పీ కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని మంత్రి సీతక్క అధికారులను ప్రశంసించారు. బ్రీచ్ అయినటువంటి ఆర్ఎండ్బి, పిఆర్, ఎన్హెచ్ రోడ్లకు సంబంధించి కూడా మీరు ఫీల్డ్లో ఉంటూనే ఇంకా మనకి వెదర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఎక్కడ టీమ్స్ అక్కడ ఉంటూనే ఉన్నంతలో మేజర్గా ఎస్టిమేషన్ వర్క్స్ కూడా ఆఫీస్లో గైడ్ చేసి వర్క్స్ అన్ని కూడా అంచనా వేసి పంపించడము, తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెనువెంటనే చేయించి కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్గా ఉండాలని కోరుతా ఉన్నాం. మరొక దిక్కు చెరువులు కూడా చాలా చోట్ల ట్యాంక్స్ కూడా తెగిపోయినాయి. వర్షం వచ్చినా కూడా మరి చెరువులలో నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి వచ్చి ఎక్కడెక్కడ తెగిపోయింది అనుకోండి, చెరువులలో నీళ్లు లేకుండా ఉండే పరిస్థితి రాకూడదు. కాబట్టి మ్యాక్సిమం వాటిని కూడా మీరు రెస్టరేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రామస్థాయి అధికారులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా గైడ్ చేయండి. వాళ్ళకు వాగులున్న చోట లేదా బ్రీచ్ అయినటువంటి రోడ్లు ఎక్కడైతే ఇంకా రెస్టోరేషన్ కాలేదో అక్కడ ఖచ్చితంగా హెచ్చరిక మార్కులు ఏదైతే మీ పోలీస్ బారిగేడ్స్ ఉంటాయో, వాగులు ఉన్నాయో అక్కడ బారిగేడ్స్ పెట్టండి. టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో నేలకూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు పునరుద్ధరిస్తున్నామని సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తూ నాణ్యమైన విద్యుత్ అందించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.